నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్. నేను రాజేష్, నాతో పాటు డిఎన్ఏలో ఉన్నారు రమాదేవి అండ్ అఖిల. సో డిఎన్ఏలో ఫస్ట్ టాపిక్ చూద్దాం. గంజాయిపై కూటమి ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టేందుకు జగన్కు మరో అస్త్రం దొరికిందా? పోలీసుల వాహనంలో గంజాయి మద్యం బాటిళ్లు బయటపడిన ఘటనపై జగన్ నేరుగా లా అండ్ ఆర్డర్ తీరును టార్గెట్ చేశారు. మరి ఇది కేవలం ఒక ఘటనపై విమర్శ మాత్రమే కాదు, కూటమి ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేసేలా పొలిటికల్ ప్లాన్ అన్న టాక్ నడుస్తుంది. అద్దంకి సమీపంలో ఇద్దరు ఎస్ఐల వాహనం ప్రమాదానికి గురైన తర్వాత డిక్కీలో గంజాయి మద్యం బాటిళ్లు బయటపడడం కలకలం రేపింది. పోలీసులు మాత్రం అనుమానితుడు వదిలిన బ్యాగ్ ను స్వాధీనం చేసుకుని తిరిగొస్తుండగా ప్రమాదం జరిగింది అని చెప్పినా అది వర్కౌట్ కాలేదు. సో ఈ ఘటన ఆధారంగా వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. గంజాయిని అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే ఎలా వచ్చింది అనంటూ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు. వైసీపీ హయాంలో ఎస్సీబీ ఆపరేషన్ పరివర్తన వంటి చర్యలు తీసుకున్నామన్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి గంజాయి నిర్మూలనను ప్రధాన ప్రాధాన్యతగా ప్రకటించింది. సో ఇప్పుడు పొలిటికల్ టాక్స్ మాత్రం టాక్సిక్ గా మారుతున్నాయి. అద్దంకి ఘటన కూటమి ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేసిందా అన్న చర్చ జరుగుతోంది. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈరోజు జగన్ మాట్లాడిన ప్రెస్ మీట్ చూస్తే ఏ అంశాలైతే కీలకంగా ఉంటాయో ఆ అంశాలన్నిటిని కూడా స్ట్రెచ్ చేశారు. ముఖ్యంగా శాంతి భద్రతల ఇష్యూని, ఈ డ్రగ్స్కు సంబంధించిన ఇష్యూని చాలా స్ట్రెస్ చేసి మరీ చెప్పారు. ఎందుకంటే రక్షించాల్సిన పోలీసుల కార్లలోనే ఇట్లా మద్యము గంజాయి దొరికితే ఇక మరి సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుంది అని ఆయన వేసిన ఫస్ట్ క్వశ్చన్. దీంతోపాటు అధికారులు కూడా మద్యం మత్తులోనే ఎట్లా ఉంటారు, ఇవన్నీ లా అండ్ ఆర్డర్ కూడా ఎంత క్షీణిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో లాకప్ డెత్లు ఎలా జరుగుతున్నాయి, పోలీసుల పేరు చెప్పి ఆత్మహత్య చేసుకొని కూడా ఒక యువకుడు, కృష్ణలంగా యువకుడు కూడా చనిపోయారు. ఇవన్నిటిని చూస్తే శాంతి భద్రతలు టోటల్గా క్షీణిస్తున్నాయి. మొత్తము గంజాయి, మద్యము, మాదక ద్రవ్యాల వ్యాపారం అనేది విస్తృతంగా సాగుతుంది అని చెప్పారు. ముఖ్యంగా గంజాయి కావచ్చు, మద్యం కావచ్చు, ఈ మాదక ద్రవ్యాల మాట వినగానే మహిళా ఓటర్లలో కొంచెం ఆలోచన వస్తుంది. ఎందుకంటే అమ్మో మా పిల్లలు ఉండొచ్చు, మా ఆత్మీయులు ఎవరైనా ఉండొచ్చు, దాని బారిన పడతారేమో, ఈ భయం ఒకటి కలుగుతుంది సామాన్య ప్రజలలో. అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళలో ఒక ఆలోచన వస్తుంది. ఏంటి ఇంతగనం పెరుగుతుందా గంజాయి, ఇంతగనము పోలీసులు ఇట్లా చేస్తున్నారా, పోలీసుల ప్రమేయం కూడా ఉంటుందా అనేది. ఈ అన్ని అంశాలని అంటే స్థానిక సంస్థల ఎన్నికల వేళ చెప్పడం వల్ల కూటమి ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేసినట్టే కదా, తెలుస్తూనే ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏం ఆన్సర్ చెప్తుందో చూడాలి దీనికి సంబంధించి. అంటే పోలీసులపైన గంజాయి ఆరోపణలు అసలు ఏంటి, ఎందుకు వచ్చాయని ఒకసారి మనం చూస్తే, ఆగస్టు 17న ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని శంకవరప్పాడు అనే గ్రామం దగ్గర ఓ ప్రమాదం జరిగింది. పోలీసు వెహికల్ వెళ్తుంటే ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగిన తర్వాత పోలీసు వెహికల్లో బయటపడ్డాయి అంటే 2 కేజీల గంజాయి, కొన్ని మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. సో ఇమ్మీడియట్గా అక్కడ స్థానిక డిఎస్పీ ఏం చెప్పారంటే, ఒక అనుమానాస్పద వ్యక్తి ఉన్నాడు, ఆ అనుమానాస్పద వ్యక్తిని పట్టుకునే క్రమంలో అక్కడ వదిలేసి పారిపోయాడు, సో అవే ఇవి అనేది అక్కడ డిఎస్పీ చెప్పిన మాట. తర్వాత జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వర్షన్ ఏంటంటే, ఇంతకు ముందే మేము వాటిని సీజ్ చేసాము, ఒక దగ్గర పట్టుకున్న తర్వాత మొత్తం ఆల్రెడీ ప్రాసెస్, ఆ పంచనామా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసిన తర్వాత మేము ఆ వెహికల్లో తీసుకెళ్తుంటే ఆ ప్రమాదం జరగడం వల్ల అవి బయటపడ్డాయి, వాటిని మీరు తప్పుడుగా అర్థం చేసుకుంటున్నారు అనేది ఎస్పీ ఇచ్చిన వివరణ. సో డిఎస్పీ వివరణకి ఎస్పీ వివరణకి చాలా తేడా ఉంది. కాబట్టి ఇక్కడ ఎస్పీ స్థాయి అధికారి, డిఎస్పీ స్థాయి అధికారి మరి 2 వర్షన్స్ ఎందుకు చెప్పారు అనేది ఇప్పుడు ఇక్కడ అనుమానానికి తావిస్తోంది. బట్ జగన్ ప్రశ్నిస్తున్నారు. ఏం ప్రశ్నిస్తున్నారు? గంజాయిని పోలీసులే ఎంకరేజ్ చేస్తున్నారు, పోలీసులే రవాణా చేస్తున్నారు, గంజాయి స్మగ్లర్లుగా పోలీసులే మారుతున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇది అని వాళ్ళ జగన్ ఆరోపణ చేస్తున్నారు. కానీ జగన్ ఆరోపణ కొంతవరకు అంటే ఎందుకు వస్తుందంటే, ఈ 2 అధికారులు, ఇద్దరు డిఎస్పీ అండ్ ఎస్పీ అధికారులు ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయన వాదనకు బలం చేకూరే అవకాశం ఉంది. కానీ జనరల్గా పోలీసులు ఆ పనిని చేస్తారు. పోలీసులు గంజాయి స్మగ్లింగ్, గంజాయి రవాణా, అక్రమ గంజాయి, అక్రమ మద్యం పోలీసులు రవాణా చేస్తారంటే కొంచెం అది నమ్మశక్యంగా అయితే అనిపించట్లేదు. ఏసీగా ఇప్పుడు నిజంగా ఏదైతే ఈ గంజాయి పోలీస్ కార్లోనే దొరకడం అనేది నిజంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలాగే ఉంది. సో దాన్నే మెయిన్ పాయింట్ గా తీసుకుని ఇప్పుడు జగన్ అయితే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవాలి ఈరోజు. సో ఎందుకంటే ఏకంగా ఏదైతే ఎస్ఐ ఉన్న కారులోనే గంజాయి దొరికింది, కానీ ఇప్పుడు వరకు దీని మీద ఎలాంటి వివరణ, క్లియర్ కట్ గా వివరణ అయితే బయటకు రాలేదు. సో ప్రతిపక్షం అన్న తర్వాత ప్రతిదాన్ని కార్నర్ చేసుకుంటూ మాట్లాడుతుంది. సో గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కూడా ఏదైతే
అక్రమ మద్యం చేస్తుంది, ఇలాగ గంజాయి సరఫరా చేస్తుందని చేశారు. సో కానీ గతంలో మేము ఆపరేషన్ పరివర్తన ద్వారా 1,00,000 ఎకరాల్లో గంజాయి వనాల్ని నాశనం చేశాము, 2,000 కేసులు పెట్టాము, ఇంతమందిని అరెస్ట్ చేశాము, ఇన్ని ఎకరాల్లో మేము గంజాయి పంటని నాశనం చేశామనేసి క్లియర్ కట్ గా ఈ రోజు వైసీపీ చెప్పుకొచ్చింది. దానికి సంబంధించి కూడా వివరణ ఇచ్చారు. సో ఇప్పుడు ప్రజలు నమ్మాలి, ఏదైతే పోలీసు వ్యవస్థను కూడా నమ్మాలంటే ఖచ్చితంగా ఆ రోజు ఏం జరిగింది, అసలు గంజాయి ఎలా వచ్చింది, ఎఫ్ఐఆర్ లో ఏం నమోదు చేశారు, ఎస్ఐ డిఎస్పీ మాటలకు ఎందుకు పొంతన లేకుండా పోతుందనేది ప్రజలకు క్లియర్ కట్ గా చెప్పుకోవాలి. సో దీనిపైన మరి కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది, సో ఎందుకు ఇంకా కేసులు నమోదు చేయలేదు, ఒకవేళ నమోదు చేసినా కూడా అవి ఎందుకు పారదర్శకంగా ముందుకు వెళ్ళట్లేదు, ఎక్కడ కూడా ఆ రోజు దొరికిన గంజాయికి సంబంధించి పోలీసులు వివరణ ఎందుకు నమ్మశక్యంగా లేదనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి దాన్ని వైసీపీ ఇప్పుడు టార్గెట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తుంది. ఇదే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి కూడా మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ గంజాయికి సంబంధించి ఎలాంటి వివరణ ఇస్తుంది అనేది కూడా చూడాలి. ఏమన్నా ఇటువంటి పట్టుబడితే ఖచ్చితంగా పోలీసు వెహికల్ తరలిస్తుంటారు. మరి అటువంటి సమయంలో దానికి సంబంధించినటువంటి అది ఎక్కడ దొరికింది ఏంటి అనేది మొత్తం పంచనామా అవన్నీ ఉంటాయి. మరి అవన్నీ చూపించకపోవడం కూడా కొంత అనుమానాలకి తావిస్తోంది. బట్ పోలీసులు ఆ రకంగా చేస్తారంటే కొంత నమ్మశక్యంగా అయితే అనిపించట్లేదని ఒకటైతే. ఇప్పుడు డైరెక్ట్గా జగన్ మాట్లాడుతున్నారు కాబట్టి ఆ పాయింట్కి కొంచెం వాల్యూ వచ్చే అవకాశం. సో అందుకనే ఒక క్వశ్చన్ మనకు కనిపిస్తుంది, పోలీసు వ్యవస్థలోనే అక్రమాలు ఉంటే జనం ఎవరిని నమ్మాలి, అవే క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే క్వశ్చన్ ఇది, పోలీసు వ్యవస్థలోనే అక్రమాలు ఉంటే జనం ఎవరిని నమ్మాలనేటువంటి క్వశ్చన్ డిఎన్ఏలో